కన్నడ చిత్ర పరిశ్రమలో రాజ్ కుమార్ ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ ఫ్యామిలీ నుంచి శివరాజ్ కుమార్, దివంగత పునీత్ రాజ్ కుమార్ స్టార్ హీరోలుగా గుర్తింపు పొందారు. అయితే పునీత్ రాజ్ కుమార్ ఇంకో అన్న రాఘవేంద్ర రాజ్ కుమార్ కుమారుడు యువరాజ్ కుమార్ హీరోగా పరిచయం అయ్యారు. అంటే రాజ్ కుమార్ ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరో వచ్చారు అన్నమాట. యువరాజ్ కుమార్ హీరోగా, సప్తమి గౌడ హీరోయిన్ గా నటించిన చిత్రం యువ. సంతోష్ ఆనందరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హొంబాలి ఫిలిమ్స్ పతాకంపై విజయ్ తిరంగదూర్ నిర్మించారు. మార్చి 29న కన్నడలో విడుదలైన ఈ చిత్రం ఇటీవలే తెలుగు వర్షన్ ఓటీటీలోకి వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. యువరాజ్ కుమార్ ఇంజనీరింగ్ చదువుతూ ఉంటారు. యువ మిడిల్ క్లాస్ చెందిన అబ్బాయి. అతని తండ్రి శంకర్, అచ్యుత్ కుమార్ బ్యాంక్ లో పనిచేస్తూ ఉంటారు. అయితే శంకర్ తన కొడుకును రెగ్యులర్ గా చూడాలని అనుకుంటారు. కానీ యువ చేసిన ఒక చిన్న తప్పు వల్ల 2 ఏళ్ల నిషేధానికి గురి అవుతాడు. దీంతో ఇంజనీరింగ్ పూర్తి చేయాలని అనుకుంటారు. కానీ కాలేజీలో హాస్టల్ స్టూడెంట్స్ కి, లోకల్ స్టూడెంట్స్ కి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. అదే కాలేజీలో చదివే సిరి సప్తమి గౌడ పరిచయం అవుతుంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. కానీ యువ గొడవలు ఎక్కువగా చేస్తున్నాడని అతనికి బ్రేకప్ చెప్తుంది. మరోవైపు యువ తండ్రి తన కూతురు పెళ్లిని అప్పు తెచ్చి గ్రాండ్ గా పెళ్లి చేస్తాడు. కానీ పెళ్లి విషయం యువకి చెప్పకుండా చేస్తారు. యువ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇంటికి వెళ్తారు. కానీ ఇంట్లో యువ తండ్రి అప్పుల వల్ల ఇల్లు వదిలి వెళ్లిపోతారు. దీంతో యువ షాక్ అవుతారు. ఒకవైపు లవ్ బ్రేకప్, మరోవైపు కాలేజీ గొడవలు, ఇంకోవైపు ఇంట్లో చిన్న చిన్న సమస్యలు. ఈ నేపథ్యంలో యువ ఏం చేశారు, ప్రేమను తిరిగి పొందారా లేదా, తన ఫ్యామిలీని కలిశారా లేదా అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడవలసింది. ఎలా ఉంది అంటే, సంతోష్ ఆనందరామ్ రాసుకున్న స్క్రిప్ట్ పేపర్ మీద చదివేటప్పుడు చాలా బాగుంటుంది. దర్శకుడు మొదటి నుంచి కమర్షియల్ అంశాలపైనే దృష్టి పెట్టారు అనిపిస్తుంది. మొదటి భాగం అంతా లవ్, ఫ్యామిలీ డ్రామా, కాలేజీలో గొడవలు, రెగ్యులర్ గేమ్, ఈ విధంగా స్క్రీన్ ప్లే అల్లుకున్నారు. దీంతో మనకు చాలా సినిమాలు చూసిన అనుభూతి అయితే కలుగుతుంది. కానీ ప్రెజెంటేషన్ మాత్రం చాలా బాగుంది. మొత్తం మీద డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో దర్శకుడు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఎవరు ఎలా చేశారంటే, హీరోగా చేసిన యువ మొదటి సినిమాతోనే చాలా బరువైన పాత్రను చేశారు. సినిమా మొదటి నుంచి చివరి వరకు సీరియస్ మోడ్ లోనే ఉన్నారు. కానీ యాక్షన్ సీన్స్ లో అదరగొట్టారు అని చెప్పాలి. ఇక హీరోయిన్ గా చేసిన సప్తమి గౌడ పర్వాలేదు అనిపించింది. మిగతా వారు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే హొంబాలే వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. చివరి మాట, ఖాళీగా ఉంటే ఒకసారి